హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది నా ఛానల్, మీ ఛానల్, మనందరి ఛానల్. ఈరోజు మన రివ్యూలో మనం డిస్కస్ చేయబోయే లేదా రివ్యూ చేయబోయే మూవీ ఏంటంటే కేసీఆర్. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం కాదు, కేశవచంద్ర రమావత్. సో ఈ మూవీ కేసీఆర్ అనే నేమ్ తగ్గట్టు కేసీఆర్ మీద నడుస్తుంటుంది, మన కేసీఆర్ మీద నడుస్తుంది. బట్ కేశవచంద్ర రమావత్ అనే దానికి అబ్రివేషన్లో కేసీఆర్ అని ఈ మూవీ టైటిల్ ఉంటుంది. ఈ మూవీలో మన జబర్దస్త్ రాకింగ్ రాకేష్ మెయిన్లీ చాలా పట్టుదలగా కేసీఆర్ మీద ఉన్న నిజమైన అభిమానంతో ఈ స్టోరీ రాసుకున్నాడు. అండ్ ఎన్నో కష్టాలు పడి ఈ మూవీని కూడా ఎట్టకేలకు షూటింగ్ చేసి రిలీజ్ చేశాడు. కోర్స్ ఈ విషయంలో చాలా వరకు కొన్ని అప్పులు చేశాడు అని తనే చెప్పుకున్నాడు. సో ఈ మూవీ ఇంత కష్టపడి చేసిన ఈ మూవీ అవుట్పుట్ ఎలా ఉంది, జనాల్ని మెప్పించిందా లేదా అనేది మన రివ్యూలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ మర్చిపోదు భయ, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్ గ్రో అవుద్ది. సో కంపల్సరీగా మీ సబ్స్క్రిప్షన్ అండ్ మీరు వ్యూ చేసే వీడియోస్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మన రాకింగ్ రాకేష్ కేసీఆర్ అనే నేమ్తో కేశవచంద్ర రమావత్, చోటా కేసీఆర్ అని వరంగల్లో ఒక చిన్న తండాకు సంబంధించిన పోరగాడు మన రాకేష్. అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చెప్పడం వల్ల కేసీఆర్ అంటే అమితమైన అభిమానంతో ఉంటాడు. ఈ అభిమానం వల్ల పెరుగుతూ కేసీఆర్ మీద చాలా అభిమానం పెరుగుతుంది. అండ్ కేసీఆర్ అంటే తెలంగాణ దేవుడు అని అఫ్కోర్స్ చాలా మందికి ఉన్న అభిప్రాయమే. ఎందుకంటే మనం చిన్న క్వశ్చన్ వేసుకుంటే ఇది మేబీ ఆ మూవీలో కొంచెం పొలిటికల్ టచ్ ఉండొచ్చు, మరీ ఎక్కువైతే లేదండి. కేవలం కేసీఆర్ మాత్రమే ఉంది, పొలిటికల్ టచ్ ఎక్కువ లేదు. బట్ ఒకవేళ ఉన్నా సరే నేనైతే పొలిటికల్గా మాట్లాడదలుచుకోలేదు. కేసీఆర్ అనే ఒక మూవీ వరకు ఈ మూవీ ఎలా వచ్చింది అనేది మాత్రమే మనం మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ వచ్చింది అంటే కంపల్సరిగా అది కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఎందుకంటే సపోజ్ కేసీఆర్ అనేవాడు లేకపోతే అసలు తెలంగాణ తెచ్చేది ఎవరు అనే ఒక క్వశ్చన్ మనలో వస్తే, ఈ క్వశ్చన్కి అయితే నాకు తెలిసి 90% ఆన్సర్ అయితే లేదు. కంపల్సరీ కేసీఆర్ మాత్రమే తెలంగాణ తేగలిగాడు. నిజంగా తెలంగాణ ఏదో క్యాజువల్గా అన్నా తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాబు అని అన్నా దాంట్లో ఆశ్చర్యం లేదు. కంపల్సరీగా కేసీఆర్ లేకుండా ఉంటే తెలంగాణ అయితే వచ్చిండేది కాదేమో అని ఒక అనుమానం అయితే చాలా మంది జనాల్లో ఉంది. అందుకే కేసీఆర్ అంటే ఒక దేవుడు. అఫ్కోర్స్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మళ్ళీ రావచ్చు, కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ అంటే చాలా మంది దృష్టిలో ఒక దేవుళ్ళు అంటాడు. ఎందుకంటే చాలా మంది పేద ప్రజలకి, ఈ మెయిన్ గా ఈ తండాలు ఉండే వాళ్ళకి, వీళ్ళకి చాలా హెల్ప్ చేశాడు. బీడు భూములతో ఉండే తెలంగాణని ఒక పచ్చని మంచి పంట భూములాగా తయారు చేశాడు. కంపల్సరిగా 24 hours కరెంట్ ఇచ్చి వాళ్ళకైతే నిజంగా చాలా వరకు హెల్ప్ చేశాడు. సరే, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మన రాకేష్కి, అదే కేశవచంద్ర రమావత్కి ఫస్ట్ నుంచి అలవాటైపోయి కేసీఆర్ అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది. ఈ అభిమానం వల్ల తనని ఎవరన్నా కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడినా కేసీఆర్ తను తట్టుకోలేడు. అందుకే తన ఊళ్ళో చోటా కేసీఆర్ అని చలామణి అవుతుంటాడు. అండ్ ఇతని లైఫ్లో తండాలో హ్యాపీగా చాలా మంది వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు. ప్రేమ, అభిమానాలు అవి ఉంటాయి, కానీ బట్ మన సిటీల లెక్క ఈ కుట్రలు, కుదంతాలు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు. అండ్ చాలా కష్టాల్లో ఉంటారు. అది కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కొంతవరకు వాళ్ళ పరిస్థితి కూడా మెరుగుపడింది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత అది మనకి మూవీలో చూపిస్తాడు, బాగానే చూపించాడు. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మెయిన్ కన్ఫ్లిక్ట్ ఏంటంటే స్టోరీలో తను అలా ఊళ్ళో చలామణి అవుతాడు చోటా కేసరిగా. ఒక చిన్న తన ఫ్యామిలీలో ఒక చిన్న గొడవ, అండ్ తనకు ఒక సమస్య, అండ్ తన ఊరికి కూడా ఒక సమస్య. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అనుకుంటాడు. నేను కేసీఆర్ని నా దగ్గర అంటే మన ఊరికి తీసుకొస్తాను అని ఒక చిన్న శపథం చేస్తాడు, మంగమ్మ శపథం. కానీ ఇది చాలా వరకు ఇంపాసిబుల్ అని చాలా మంది అనుకుంటారు. అఫ్కోర్స్ ఇంపాసిబుల్ అయ్యుండొచ్చు ఒక సగటు వ్యక్తి, ఎందుకంటే కొంతమంది కొన్ని కోట్లలో ఉంటారు కేసీఆర్ ఫ్యాన్స్.
యూత్ మెయిన్గా. సో అటువంటి వాళ్ళలో కేసీఆర్ మన ఇంటికి రావడం అనేది చాలా ఇంపాసిబుల్ కండిషన్. కానీ తనకున్న మంచితనం, మూర్ఖత్వం, మొండితనం వల్ల నేను ఎలాగైనా సరే కేసీఆర్ తీసుకొస్తా అని హైదరాబాద్ బయలుదేరుతాడు. ఇంతకీ అసలు తనకున్న సమస్య ఏంది, ఊరికున్న సమస్య ఏంది, హైదరాబాద్కి వెళ్ళిన మన చోటా కేసీఆర్ని కలవగలిగాడా, ఫైనల్ గా కేసీఆర్ ఊరికి వచ్చాడా అనేదే మిగతా కథ. సో కథ వరకు చూసుకుంటే ఆ పొలిటికల్ టచ్ లేకుండా బానే ఉంది. ఆ పొలిటికల్ టచ్ లేదు అంటే ఎంతవరకు అంటే కేవలం ఇప్పుడు యూత్ కేసీఆర్ చెప్పిన పథకాలకు కానీ, కేసీఆర్ అమలు చేసిన పథకాలకు కానీ ఎలా అట్రాక్ట్ అయ్యారు, అలా అట్రాక్ట్ అయ్యి కేసీఆర్ ఎలా ఫ్యాన్స్ అయ్యారు అనేది చాలా రాకింగ్ రాకేష్ రూపంలో చాలా నీట్గా చూపించాడు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే మన రాకింగ్ రాకేషే, బట్ డైరెక్టర్ మాత్రం మన గరుడవేగ అంజి అని తను చేశాడు. పర్లేదు, ఉన్నంతలో కొంచెం అక్కడక్కడ బోరు లాక్సీలు అనిపించినా కొంతవరకు పర్లేదు, బాగానే ఉంది మూవీ. అంటే మనం ఎక్కువ ఎక్స్ప్రెషన్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం కంపల్సరీగా మూవీని మనం ఎంగేజ్ అవుతుంది అండ్ ఎంటర్టైన్ అవుతాం కంపల్సరీగా. అండ్ రాకింగ్ రాకేష్తో పాటు తన మరదల క్యారెక్టర్లో చాలా మంచి అమ్మాయి, బావంటే పడి చచ్చిపోయే అమ్మాయి అనన్య కృష్ణ అని కూడా బాగా చేసింది. అండ్ అంత బ్యూటిఫుల్ కాకపోయినా బట్ షీఈస్ న్యాచురల్ అండ్ న్యాచురల్ యాక్టింగ్ ఉంది. అండ్ రాకింగ్ రాకేష్ ఫాదర్గా చేసిన లోహిత్ అండ్ ఆ హీరోయిన్ ఫాదర్గా చేసిన ఇద్దరు కూడా చాలా బాగా చేశారు వాళ్ళ రోల్స్. ఓవరాల్ గా మనకి జబర్దస్త్ లో కొంతమంది యాక్టర్స్, మెయిన్ గా ధనరాజ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఒక ఆటో జానీగా ధనరాజ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఒక మెచ్యూర్డ్ యాక్షన్ తో మన రాకింగ్ రాకేష్ ని కూడా ఎడ్యుకేట్ చేసే పొజిషన్ లో తన క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా అవి కాక చాలా మంది జబర్దస్త్ యాక్టర్స్ ఉన్నారు. సో అందరూ బాగానే చేశారు. సరే ఓవరాల్ గా నేను చెప్తానంటే ఈ మూవీ చూసిన తర్వాత మనకు కూడా ఎంత కాదనుకున్నా కేసీఆర్ మీద కొంచెం అభిమానం పెరుగుతుంది. ఒక రాకింగ్ రాకేష్ మాదిరే మనం కూడా ఆలోచన అటువంటి సీన్లు పడ్డాయండి, మంచి సీన్లు. సాంగ్స్ కూడా బాగున్నాయి. మెయిన్ గా తెలంగాణ బేస్డ్ మూవీ అంటేనే సాంగ్స్ బాగొస్తాయి. సో ఈ మూవీలో కూడా సాంగ్స్ అలానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అండ్ సో ఈ మూవీని మీరు నిజంగా ఒక మూవీ లాగా చూద్దాం, లేదా కొంచెం కేసీఆర్ మీద అభిమానం ఈ మూవీకి వెళ్తే మాత్రం కంపల్సరీగా మీరు 100% ఎంటర్టైన్ అవుతారు. ఇది మాత్రం పక్కా. సో ఈ మూవీ మెయిన్ బ్యాడ్ లక్ ఏంటంటే అనుకున్న స్థాయిలో స్క్రీన్స్ లేవు, థియేటర్స్ లేవు. నేను కూడా వాంటెడ్ గా అది పనిగా సండే రోజు కుదుర్చుకొని మరి ఏ షో ఉందో చూసుకొని మల్టీప్లెక్స్కి వెళ్ళి మరి చూశాను. అంతేగాని నార్మల్ థియేటర్స్ లో నార్మల్ యాడ్స్కి అయితే అవైలబుల్ లేదు ఈ మూవీ. సో కాబట్టి కొంచెం ఈ మూవీ లిస్ట్ చేసి చూస్తే బాగుంటుంది. బట్ స్క్రీన్స్ లేవు కాబట్టి అందరికీ అవైలబుల్ ఉండకపోవచ్చు. బట్ ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ మూవీని మిస్ కావద్దు. మన రాకింగ్ రాకేష్ అండ్ జోర్దార్ సుజాత వీళ్ళిద్దరి కష్టానికైతే మనం కొంచెం రిజల్ట్ ఇవ్వాలి. మర్చిపోయిన ఈ మూవీలో జోర్దార్ సుజాత అండ్ తాగుబోతుల రమేష్ వీళ్ళిద్దరు పెయిర్ ఉందండి, చాలా బాగుంది. ఉండేది కొద్దిసేపు అయినా మంచిగా వర్కౌట్ అయింది వాళ్ళ కామెడీ. సో ఇది ఈ మూవీ గురించి. సో మీకు నిజంగా కొంచెం కేసీఆర్ అంటే అభిమానం ఉన్నా, లేదంటే రాకింగ్ రాకేష్ మీద నమ్మకం ఉన్నా ఈ మూవీకి అయితే వెళ్ళండి, చూడండి. థ్యాంక్ యూ, బాయ్.